అందరికీ నమస్కారం. మాజీ డిఎస్పీ నళిని గారంటే తెలియని వారంటూ ఉండరు. వారొక అధికారిని, రాజకీయవేత్త, ఆధ్యాత్మికవేత్త, ఆయుర్వేద ఆరోగ్య సేవకురాలుగా, ఉద్యమకారిణిగా వారితో గణనీయమైన సేవల్ని అందించారు. స్వరాష్ట్ర సంపాదనకై రాజీనామా చేసి మన యొక్క తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన వీర వనిత అని చెప్పుకోవచ్చు. ఒక 8 ఏళ్లుగా తను రుమటైడ్ ఆర్థరైటిస్తో బాధపడుతూ బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్ కూడా ఇంక్లూడ్ అయిపోయి వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల తను ఎంతో బాధను అనుభవిస్తున్నారు. ఆ యొక్క పెయిన్ వల్ల తన యొక్క ప్రతి బోన్ కూడా విరిచినట్టుగా ఉంది అంటూ ఆవిడ తన యొక్క బాధని వ్యక్తపరుస్తున్నారు. ఆదివారం 7 గంటలకి FBలో తను పోస్ట్ చేసిన ఒక లేఖ ద్వారా ఇదంతా కూడా మనందరికీ తెలిసింది. నళిని గారు రాజీనామా చేసిన తర్వాత మరి వారికి దాదాపుగా రావాల్సిన బకాయిలు 2 కోట్ల వరకు ఉన్నాయని వారు లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా మీడియా వారందరికీ కూడా వారు ఒక విజ్ఞప్తిని కూడా ఆ లేఖలో పేర్కొంటున్నారు. ఏంటంటే తాను మరి సస్పెండ్ చేయబడిన అధికారినిగా తన మరణానంతరం రాయకూడదని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వానికి ఎన్నో రీతిలుగా తను వెళ్ళి పిటిషన్ పెట్టుకున్నప్పటికీ కూడా తనకు రావాల్సిన బకాయిలు ఇంకా రాలేదు. మోడీ గారిని కలవలేకపోయానని ఆవిడ పేర్కొని బాధపడుతున్నారు. తన యొక్క మరణ అనంతరం తను స్థాపించినటువంటి వేదామృత ట్రస్ట్కి మోడీ గారు ఏదైనా సహాయం చేయాలనుకుంటే తన ట్రస్ట్కి చేయాల్సిందిగా ఆవిడ మరణ వాగ్మూలంలో ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ రీతిగా తనకుంటున్నటువంటి జబ్బు ద్వారా తన దగ్గర సరి అయిన వైద్య సదుపాయం లేక, డబ్బు లేక తను బాధపడుతున్నానని కేంద్ర ప్రభుత్వం వారైనా కూడా దయతల్చి తనకి మంచి వైద్య సహాయం అందిస్తే తాను బ్రతుకుతానని ఆవిడ ఈ లేఖలో పేర్కొన్నారు. మన తెలంగాణ రాష్ట్రం పట్ల తనకున్నటువంటి ఉన్నతమైన ఉద్దేశాలు, అభిప్రాయం, తను పోరాడిన తీరు ఇవన్నీ కూడా మరి ఎంతో త్యాగాన్ని గుర్తు చేస్తున్నాయి. తను ఎంతో త్యాగ నిరతితో ఉద్యోగానికి రాజీనామా చేస్తే సస్పెండ్ చేశారు. ఆ సస్పెన్షన్ వల్ల 12 ఏళ్ల అజ్ఞాతవాసం వారు అనుభవించారు. బంగారు తెలంగాణ కోసం కలలు కన్న మన నళిని గారు వారి ఆరోగ్యం బాగుపడి మరలా వారు మరి వారి సేవని కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.